నమస్కారం వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను చందు వంశీ ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు రాష్ట్రాన్ని సీఎం జగన్ మాఫియాల రాజ్యంగా మార్చారన్న చంద్రబాబు నకిలీ మద్యంతో పేదల జీవితాలను నాశనం చేశారంటూ ఆరోపణ కుప్పంలో అభివృద్ధి శూన్యమన్న లక్ష్మీ పార్వతి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భరత్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి మండపేట యలమంచిలి పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ ఎన్నికల ప్రచారం యువతను జగన్ మత్తుకు బానిసలుగా చేశారంటూ ఆరోపణ తమిళనాడులోని స్టోన్ క్వారీలో భారీ పేలుడు ముగ్గురు కార్మికుల మృతదేహాల ఛిద్రం రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా మార్చేశారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇష్టానుసారం జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని 30,000 మంది ఆడబిడ్డల తాలిబొట్టు తెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గ పాలనను తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా చీరాల్లో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని జగన్ నియంతలా పాలించుకున్నారని తెలిపారు. విధ్వంసం చేయడమే ఆయన స్వభావమని ప్రస్తుతం ఏపీకి అప్పులు వచ్చే పరిస్థితి లేదని ఆదాయం తగ్గిందన్నారు. ఆస్తులను బలవంతంగా రాసుకున్నారని ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పిస్తామని అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. మండల కేంద్రాల్లో జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేసి బీపీ షుగర్ ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. బాపట్ల పార్లమెంటు ఇటు చీలాల అసెంబ్లీ రెండు కూడా బంపర్ మెజారిటీతో మనమే గెలుస్తున్నాం. బ్రిటిష్ పీరియడ్ లో 1919లో అంటే 100 సంవత్సరాల కంటే ముందు ఈ చీరాల్లో ఒక ఉద్యమం జరిగింది. చీరాల పేరాల ఉద్యమం మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఈ చీరాల పేరాల కలిపి ఒక మున్సిపాలిటీ చేసి పన్నులు బాదుడు చేశారు. ఇప్పుడు సైకో మారిగా అప్పుడు కూడా వాళ్ళు పన్నులు వేశారు. ఇప్పుడు నేను అడుగుతున్న అలాంటి ఉద్యమం చేసిన వారసులు ఈరోజు ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఎన్నికల ముందు మిమ్మల్ని ఏం చేశాడని నేను అడుగుతున్నా. ఒక మాట, అందరి దగ్గరికి వచ్చాడు, ముద్దులు పెట్టాడు, నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు. ఆ తర్వాత వస్తానే గుద్దుడు పిడిగుద్దులు. ఒకటి కాదు, ఒక్కొక్కసారి ఆలోచిస్తే బాధ, ఓసారి ఆలోచిస్తే కడుపు మండిపోతుంది. నా కోసరం కాదు, ఈ ప్రజలు పడిన కష్టాలు చూస్తే, ఇబ్బందులు చూస్తే ఎంత బాధ అంటే అంత బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వసూలు చేసిన డబ్బులు, ఈ పేదవాళ్ళ డబ్బులు ఎక్కడికి పోతాయంటే తాడేపల్లి కొంపకు పోతాయి. పాపిష్టి డబ్బులు, పేదవాడి రక్తం తాగడం. సరే డబ్బులు తింటే తిన్నావు, కనీసం మద్యమైనా సరే మంచి మద్యం ఇచ్చాడంటే నాసి రకం మద్యం, దాని పేరే జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండ్. అంటే అడిగేవాళ్ళు లేకపోతే అడిగితే దాడులు చేయించనే ధైర్యం వచ్చి ఒక సైకో ఇష్టానుసారంగా జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. 30,000 మంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నా బాధ, ఆవేదన.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడడంతో పవన్ కళ్యాణ్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. బుధవారం మండపేట, యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సభల్లో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు భూములు దోచేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం అంతా 3 కబ్జాలు 6 పంచాయతీలు అన్నట్లు జగన్ పాలన ఉందని తెలిపారు. శక్తియుక్తులు, ప్రతిభా పాఠవాలు ఉన్న లక్షల మంది యువతకు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలను జగన్ చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే అందరూ ధైర్యంగా నిలబడాలని, మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని, కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందామని తెలియజేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే యువతలో ఉన్న నైపుణ్యాన్ని బట్టి శిక్షణ ఇస్తాం, వారికి ఉపాధి కల్పిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గాజు పగిలే కొద్దీ ఏమవుతుంది, పదునెక్కుద్ది. దశాబ్దంగా నలుగుతూ ఉన్నాం, దశాబ్దంగా దెబ్బలు కొడతా ఉన్నారు. మన గ్లాసుని బద్దలు కొట్టే కొద్ది ఇంకా పదును తేలుతూ ఉన్నాం. మనం భయం గుప్పిట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి, భయం గుప్పిట్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి, భయం గుప్పిట్లో ఉన్న అన్ని వర్గాలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులు మగాళ్ళకి మేమేం తీసిపోం. మేము ఆది పరాశక్తులు అంటూ వచ్చిన మా ఆడపడుచులకి, వీర మహిళలకి, మా యువతులకి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది 12 రోజులు 11 రోజులు ఉంది, ఇంకంతే. లెస్ దెన్ 2 వీక్స్, 2 వారాల కంటే తక్కువ ఉంది మనకి. మీ భవిష్యత్తుకి, యువతరానికి, ఆడపడుచులకి వచ్చే తరం మీది, మాది కాదు. మీ భవిష్యత్తు కోసం మొత్తం ఒక సముద్ర తరంగంలా తెరలుగా సునామీ వేవ్ లాగా ఉన్న యువతరం కోసం, మార్పు కోసం జనసేన పెట్టాం. భవిష్యత్తు ఎట్లా ఉంది? ఈ రోజున నలిగిపోతున్నాం. ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు చాలు జగన్కి. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు? నేను 2019 ఎన్నికల్లో ఏం చెప్పా? ఈ కొండ మాది, ఈ గుట్ట మాది, కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో ఇల్లు కట్టుకొని మరి చెప్పా. ఆ రోజు నేను సరదాగా అనుకున్నారు, నా మాట నమ్మలా. ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతూ ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు, ఉత్తరాంధ్ర భూములన్నీ, పెందుర్తి భూములన్నీ, అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు. ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికేమో ఎకరాలు లేవు. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ కన్నీళ్ళు, కష్టాలు. ఇక్కడ వారికి భూమి లేదు. దశాబ్దాలుగా, తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు, స్థలం లేదు, ఎకరాలు లేవు. కానీ మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ ధనదత్తం చేస్తూ ఉంటే మీరందరూ ఏం చేస్తారు? చేతులు కట్టుకొని కూర్చుంటారా? మనకి బాధ్యత లేదా? బాధ్యత ఉందా లేదా? మనకి 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉంది వైసీపీ ప్రభుత్వం. ఏ మూలకెళ్ళు ఇదే మాట. అన్న మా ఆస్తులు దోచేశారన్న, జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు, కానీ ఇన్ని వేల మంది ఉన్న పంచగ్రామాలకి కుదరదు, కానీ సింహాద్రి అప్పన్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేస్తారు. ఎవరో మాట్లాడతారు ఇది. ఒక్క పంచకల రమేష్ గారు మాట్లాడలేరు, ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు. మీరు రోడ్ల మీదకి వచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే, మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే, ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని ఇసిరేసినా ప్రయోజనం లేదు. నిలబడాలి, పోరాటం చెయ్యాలి. వయసుండి ప్రయోజనం ఏముంది? నిలబడాలి, ధైర్యంగా కూర్చోవాలి, అన్యాయం మీద తిరగబడాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్, అతనికి ఓటేస్తారా మీరు? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు, మీరు ఓటేస్తారా మీరు? ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఓటేస్తారా మీరు? మరి ఏం చేద్దాం? మారుద్దాం, ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం, జగన్ని గద్దె దించుదాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం, నిర్మించుకుందాం. నెల్లూరు యోగోళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,
వాలంటీర్లకు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల సమరబేరులో భాగంగా నెల్లూరులో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని తెలియజేశారు. వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అదేవిధంగా సర్పంచులు, కౌన్సిలర్లతో వాలంటీర్లను అనుసంధానం చేసి ఇతర సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. వృద్ధులకు నేరుగా పెన్షన్ అందించే బాధ్యత తాను తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ వాటిని కొనసాగేలా చర్యలు తీసుకుని యువతకు ఉపాధి కల్పిస్తామని లోకేష్ పేర్కొన్నారు. ఈ మధ్యన నెట్ఫ్లిక్స్ లో కొత్త షో వచ్చింది. దాని పేరేంటో తెలుసా? బ్యాండేజ్ బబ్లు. ఏంటది? బ్యాండేజ్ బబ్లు. దాంట్లో యాక్టర్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. డైరెక్టర్ భారతి రెడ్డి గారు. ఏకంగా ప్రొడ్యూసర్ ఐపాక్. భాస్కర్ అవార్డులు గెలిచేసింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డులు కూడా అప్లై చేశారంట. మనం చూసాం గులకరాయి స్పెషల్ ఎఫెక్ట్లు. పాపం ముఖ్యమంత్రి గారు తగిలిందంటే అక్కడ బస్ పైన ఉన్న వాళ్ళందరిలాగా బాల్ బౌన్స్ అయినట్టు ఇటు నుంచి వెళ్ళింది. ఇక్కడున్న యువతకు అందరికీ ఒక మాట చెప్పాలి. ఒక ప్రిజనరీకి విజనరీకి మధ్యలో ఉన్న తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. మీ అందరు తెలుసు 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో. ఆనాడు కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి ఎంటేశారు. సచివాలయం హైదరాబాద్ లో ఉంది, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉంది. అదే అసెంబ్లీలో ఆనాడు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చట్టం తీసుకొచ్చాం. మనం ఈరోజు చూస్తున్నాం. కియా కార్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హీరో మోటార్ సైకిల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏకంగా మీరు వాడే షామీ ఫోన్లు కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టీసీఎల్ టీవీ మీరు చూస్తే మెట్రో బోగీలు తయారు చేసే ఆల్స్ట్రామ్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగాలు కల్పించేదానికి 16 లక్షల కోట్లతో ఎంఓయూలు కుదిరించుకున్నాం. 35 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆనాడు ముందరికెళ్లాం. 5 సంవత్సరాలు 6 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇది నేను చెప్తాం కాదు. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన మధ్యలో లేరు, కానీ ఆనాడు శాసన మండలిలో వాళ్ళ పార్టీ వేసిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించామని ఆయనే స్వయంగా చెప్పే పరిస్థితి. ఇప్పుడు ప్రిజనరీ గురించి చెప్పాలా? ఆ ప్రిజనరీ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బూమ్ బూమ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రెసిడెంట్ మెడల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏంటది? 3 క్యాపిటల్స్, 9 గుర్రాలు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కోడికత్తి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్ గుల్కరాయ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో బటన్ నొక్కడమే ముఖ్యమంత్రి బాధ్యత కాదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి విజన్ ఇవ్వాలి. రాష్ట్రాన్ని ఎలా ముందలు తీసుకెళ్లాలో చెప్పాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలి. ప్యారలల్ గా సంక్షేమం చేయాలి. అప్పుడే మన రాష్ట్రం ముందరికెళ్తుంది. కేవలం అప్పులు చేసి సంక్షేమం చేస్తే శ్రీలంక పరిస్థితి మనకు వస్తుంది. ఆల్రెడీ కాల్ వేసాం. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.